తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయి 12వ రోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. బయ్యా లక్ష్మణరావు, ఎన్వివిఎస్ రామచంద్రరావు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, ఫణితిన వీరాంజనేయ చౌదరి, విజయకుమార్, సీనియర్ న్యాయవాదులు నక్కా వెంకటేశ్వరరావు, సాగర్, మత్తి అర్జునుడు మరియు నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. రద్దు చేయాలి ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే. ఈరోజు నిడదవోలు బార్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో నిర్ణయించిన ప్రకారంగా 12వ రోజు ధర్నా జరుగుతుంది, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కోర్టులు బార్ అసోసియేషన్ కూడా చేయటం జరుగుతుంది. ఏదైతే భూ హక్కుల చట్టం ఏదైతే ఉందో భూ హక్కుల చట్టం దానిలో అనేకమైనటువంటి సెక్షన్లో మరి పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు మరి సమస్యను కోర్టు ద్వారా సివిల్ కోర్ట్స్ ద్వారా తీర్చుకునేటటువంటి అవకాశాన్ని మరి అవకాశం లేకుండా జరుగుతుంది. ఇది రెవెన్యూ వారికి పూర్తి స్థాయిలో ఇది అవకాశం ఇవ్వడం జరిగింది. అసలే బ్రిటిష్ వాళ్ళ టైం ఉన్నప్పటి నుంచి ఈ రెవెన్యూ యొక్క వ్యవస్థలో అనేకమైనటువంటి లోటుపాట్లు జరగటం వల్ల మరి అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా పేదలు మరి భూమి ఉన్నటువంటి వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఈ చట్టం దానికి ఇంకా సపోర్ట్ ఇస్తూ ఏవైతే డిస్ప్యూట్స్ ఇంకా అరైజ్ అవుతున్నాయో వాటిని ఇంకా ఎక్కువ డిస్ప్యూట్స్ అరైజ్ అయ్యే విధానంలో మరి సామాన్యమైన ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు ఈ యొక్క మార్పు చట్టం ద్వారా మరి జరుగుతూ ఉంది. దీని మీద మరి హైకోర్టులో బిల్లు కూడా వేయటం జరిగింది. మరి అనేకమైన సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇది మా న్యాయవాదులందరూ అందరూ కలిసి నిర్ణయించుకుని ప్రభుత్వం సానుకూల దృష్టిని ఆలోచించి ఈ ప్రజలకు అనుకూలంగా మరి న్యాయం జరిగే విధానంగా ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని మార్చాలని చెప్పేసి మా డిమాండ్. ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే